ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు. తన యొక్క శాంతమును మన ఎడల చూపించేవాడండి. తన యొక్క కృప చేత మనలందరినీ నడిపించి మన జీవితాలలో సమృద్ధిని, క్షేమమును అనుగ్రహించి బలపరిచేవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఉన్నతుడు, మహిమోన్నతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సింహాసన ఆసీనుడై ఉన్నాడండి. ఆయన ఒక ప్రాంతానికో, ఒక ప్రదేశానికో, కొంతమంది ప్రజలకు రాజు కాదు. సమస్త దేశం మొత్తానికి, సమస్త ప్రపంచం మొత్తాన్ని ఏలే సర్వోన్నతుడైన రారాజు అండి మనం ఆరాధిస్తున్నవాడు. ఆయన ఎంత దయగలిగిన వాడంటే, మనం ఎన్ని మార్లు ఆయనకు అవిధేయులుగా జీవిస్తున్నా, ఆయన మాటను వినకుండా, ఆయన ఆజ్ఞలను లెక్క చేయకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా మనం ఆయనకి కోపాన్ని పుట్టిస్తున్నాం, ఆయనకి నచ్చినటువంటి పనులను మనము చేస్తున్నా, ఇంకా కూడా ఆయన తన యొక్క దయను మన ఎడల చూపిస్తున్నాడండి. తన ప్రేమను మన ఎడల చూపిస్తున్నాడు. తన కృపను మనకు ఆయన అనుగ్రహించుచున్నాడు. ఆయన చూపిస్తున్న ప్రేమ ఈ లోకంలో మనకెవరు చూపించగలరు చెప్పండి? ఎవరు మనల్ని ఆదుకుంటారు? ఎవరు మనల్ని బలపరుస్తారు? ఎవ్వరు కూడా మన యొద్దకు రారు. కేవలం ఆయన వాక్యమే మనలను బలపరుస్తుంది. ఆయన కృపే మనలను నడిపిస్తుందండి. మరి మనము కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించినవే. ఆయన దయ లేకపోతే కుటుంబమే కానీ, నీకున్న ఆస్తిపాస్తులే కానీ, నీకున్న అందచందమే కానీ, నీకున్న భోగభాగ్యాలే కానీ ఏవి కూడా ఉండేవే కాదు. కేవలము ఆయన దయ వలన మాత్రమే ఇవన్నీ కూడా మనకి అనుగ్రహించబడి ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. మరి పూర్వమంట ఇశ్రాయేలీయులు మరి వాళ్ళందరూ కూడా 420 సంవత్సరములు బానిసత్వపు బ్రతుకులో మరి కొట్టుమిట్టాడుతూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు వారి యొక్క మొరలను విని ఆ బానిసత్వపు బ్రతుకులో నుంచి వారిని విడిపిస్తే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిపిస్తే, వారికి ఆహారాన్ని ఇస్తే, వారికి త్రాగటానికి నీళ్ళిస్తే, వారిని పోషిస్తూ, వారి యొక్క అవసరతలను తీరుస్తూ, ప్రతి పరిస్థితి యందు కూడా వారికి సహాయము చేస్తూ, వారిని ముందుకు నడిపిస్తూ వస్తూ ఉంటే, దేవుని మీద వాళ్ళంట అరణ్యంలో సనగటం ప్రారంభించారంట, గొనగటం ప్రారంభించారంట. మాకు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుండేది, అక్కడ చక్కగా తినటానికి అన్నీ ఉండేవి, ఈ అరణ్యంలో ఏమీ లేదు, మమ్మల్ని చంపడానికి తీసుకువచ్చావా అని చెప్పి మోషే మీద, దేవుని మీద ప్రతి క్షణము, ప్రతి నిత్యము సనుగుతూ గొనుగుతూ ఉన్నారంటండి. అయినను సరే దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి అవసరతలను తీరుస్తూ, వారిని నడిపిస్తూ, తన యొక్క దయచేత, కృపచేత, శాంతము కలిగి వారి జీవితాలలో మేలులను అనుగ్రహిస్తూనే వచ్చాడు. వారు చేస్తున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన సహిస్తూనే ఉన్నాడండి. మరి ఈ రోజుల్లో మనము కూడా అదే చేస్తున్నాం. మన పనుల వల్ల, మన మాటల వల్ల, మన చూపు ద్వారా, మన తలంపుల ద్వారా దేవునికి అసహ్యమైనటువంటి కార్యములను చేస్తూ ఆయనకి కోపాన్ని పుట్టించే వారంగా ఉన్నాము. క్షణము, ప్రతినిత్యము మన మాట ద్వారా ఆయనకు ఎన్నో గాయాలను రేపే వారంగా ఉంటున్నామండి. ప్రతి నిత్యము కూడా మన పనుల వల్ల ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాం. ఆయన దీర్ఘశాంతుడు కదా, కృప చూపించేవాడు కదా. ఒక్క క్షణము గనక ఆయన కన్నెర్ర చేస్తే మన జీవితం ఏమవుతుందో తెలుసా? అది మన యొక్క ఊహలకే అందదండి. ఎంతో భయంకరంగా ఉంటుంది. మరి నోవాహు దినములలో నోవాహు వాక్యాన్ని ప్రకటిస్తే ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. నోవాహుని హేళన చేశారు, అవమానకరంగా మాట్లాడారు, దేవుని యొక్క ఆజ్ఞలను త్రోసివేశారు. పెండ్లి చేసుకుంటూ, మరి డబ్బు సంపాదిస్తూ, ఆస్తులను పోగేసుకుంటూ, వ్యర్థముగా జీవిస్తూ వారి జీవితాలను నాశనము చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చినా వారు ఏమాత్రం కూడా మార్పు చెందలేదండి. కానీ ఒకానొక సమయంలో దేవుని యొక్క ఉగ్రత రానే వచ్చింది, భయంకరమైనటువంటి జలప్రళయం. అప్పుడు అడుగుతున్నారు, నోవాహు తలుపు తెరువు, మేము నశించిపోతున్నామంటే తలుపు మూసివేసింది నోవాహు కాదు కదా, ఆ దేవుడే మూసివేశాడు. ఆయన వారికి ఎన్నో అవకాశాలను ఇచ్చాడు, శాంతము కలిగి ఇంకా ఎదురు చూశాడు, ఇంకా మారుతారని, వారి బ్రతుకులను, వారి జీవితాలను మార్చుకుంటారని. కానీ ఏ ఒక్కరు కూడా మార్పు చెందలేదండి. ఒక్క నోవాహు కుటుంబము మాత్రమే రక్షించబడింది. మరి ఈరోజు నువ్వు మార్పు చెందిన పరిస్థితిలో ఉన్నావా? లేకపోతే ఆయన కృప చూపించేవాడని, ప్రేమామయుడని చెప్పి
ఇంకా కూడా ఆయనకి అసహ్యాన్ని పుట్టిస్తూ వ్యర్థమైన పనులను చేస్తూ వ్యర్థముగా ఆరాధన చేస్తూ పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నామా? ఏ స్థితిలో మనం ఉన్నాము? ఇశ్రాయేలుల వలె మరి మనము దేవునికి కోపాన్ని పుట్టించే వారంగా ఉంటున్నామా? లేకపోతే దేవుడు మనకిచ్చిన సమయంలో విరిగి నలిగినటువంటి మనసుతో ఆయన పాదంలో చెంత చేరి ఆయన యొక్క రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ దేవుని కొరకు బ్రతుకుతున్నామా? ఎలా ఉంది మన జీవితం? ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ పరిస్థితి? ఒక్కసారి ఆలోచన చేయండి. నిజమే, ఆయన కృప చూపించేవాడే, కానీ ఆయన కోపాన్ని తట్టుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. కనుక ఆయన మనకు సమయం ఇస్తున్నప్పుడే, తన యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నప్పుడే, తన యొక్క దయ మన మీద ఉన్నప్పుడే మన బ్రతుకులను, మన జీవితాలను, మన కుటుంబాలను మార్చుకుందాం. దేవుని సన్నిధిలో నిలబడదాము. ఆయన రక్షణ అనే ఒడిలోనికి మనమందరం వచ్చి దేవుని కృపచేత నడిపించబడుతూ ఆయన ఇచ్చే దీవెనలను, ఆశీర్వాదములను మనమందరము కూడా మన జీవితాలలో పొందుకునే వారముగా ఉందాము. అట్టి కృప ఆయన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన శక్తి కలిగిన మీ నామమునకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లించుచున్నాము దేవా. అవును తండ్రి, నువ్వు దీర్ఘశాంతుడవు, దయ చూపించేవాడు, కృప చూపించగలిగిన దేవుడవయ్యా. నీ కృప చేత మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ బలపరుస్తూ మా జీవితంలో క్షేమమును, సమాధానమును, శాంతిని మాకు అనుగ్రహించుచున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాం. మీ యొక్క లేఖనాల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, స్థిరపరచండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉన్నతమైన మేలులను, ఆశీర్వాదములను జరిగించమని వేడుకుంటున్నామయ్యా. వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శ్రమను, బాధను, వేదనకరమైన ప్రతి పరిస్థితిని కూడా మీరు తొలగించండి. వారి జీవితంలో, కుటుంబంలో సమాధానమును, ఐక్యతని, నెమ్మదిని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న వ్యాపారంలో వృద్ధిని, అభివృద్ధిని కలుగ చేయండి. వారి ఉద్యోగాలలో మీరు తోడుండండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారి పట్ల నూతన కార్యంను జరిగించి స్థిరపరచమని వేడుకొనిచున్నాము తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారయ్యా. వారి జీవితంలో ఉన్నతమైన మేలులను జరిగించి మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును, తెలివిని, సమృద్ధిని మీరే కలుగ చేయండి. మార్పు లేని వారికి మార్పును, రక్షణ అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో బలముగా, ఉన్నతముగా ఎదుగులాగా నీ కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మేలులను జరిగించి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.